సార్ ఇప్పుడు మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా ఆల్రెడీ చేసిన వారు పాణ్యం నియోజకవర్గం నుంచి. పాణ్యం ప్రజలకు ఇంత సేవ చేసిన మీరు మంత్రి ఎందుకు కాలేకపోయారు సార్? అది నన్ను అడిగితే మనం చెప్పలేదు, హైకమాండ్ చేయాల్సింది. అప్పుడు ఏమైపోయిందంటే కొన్ని కారణాలు అంటే పాలిటిక్స్ అంతే కదా, అంటే ఏం లేదు. ఎప్పుడైనా ఆశించారు సార్ అంటే మంత్రి పదవి కోసం? అంటే సార్ గుర్తులు అంటే ఇవన్నీ మీరు చేసిన డెవలప్మెంట్స్ అనుకోవచ్చు. అంటే ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ గురించి సార్. ఇంకా ఫ్యాక్షన్ ఏముంది, ఇంకా అవన్నీ ఇప్పుడు అవన్నీ ఫ్యాక్షన్ గుర్తులు నీకు ఇప్పుడు ఏముంటాయి? ఇప్పటికి 40 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. అసలు జగన్ గారు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేస్తారు అన్న యొక్క పబ్లిసిటీ అయితే బయట విన్నాం సార్. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే 1,70,000 కోట్లు అప్పు చేసినది చంద్రబాబు నాయుడు. 2014లో మీరు అంటే ఇండిపెండెంట్గా నిలబడడానికి కారణం సార్. అంటే అప్పుడు ఎస్పీ రెడ్డి నీ ఓట్లు నాకు వేపి, నేను నీకు కూడా ఏ ఓట్లు వేపిస్తాను నన్ను నమ్మి. సార్ ఇప్పుడు అభివృద్ధి చేశారు అని చెప్తా ఉన్నారు. అసలు ఏం చేశారు సార్ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు ఏం చేశారు సార్? ఒకసారి మీరు ఈ రోజు నుంచి కర్నూలులో ఉంటా ఉన్నారు సార్. కర్నూలు ఏ విధంగా డెవలప్ అయింది సార్ రాజకీయ పరంగా? బాగానే డెవలప్ అయింది కదా, బాగా ఏముంది డెవలప్ అయింది సార్. అంటే ఎటువంటి పరిస్థితి లేదు కదా సార్ మీకు? ఇవన్నీ ఎందుకు సార్? మీరు అసలు అమరావతి రాజధాని నిర్మించలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఐటీఏ లేదు మన రాష్ట్రంలో. మా రైట్ అండి, మీరు కూడా అంత మంచి క్వశ్చన్ అడిగినారు. తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి 1 ఇయర్ అయిపోయింది. ఏమి చేసినారు అమరావతి ఒక్కసారి చూపించమని చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగార్జున. ఈరోజు మన ముందున్న ఒక స్పెషల్ పర్సన్, రాయలసీమలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. అసలు కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారా, లేకపోతే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగింది సార్? మా ఫాదర్ మొదటి నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నాడు. అంటే మా ఫాదర్ డైరెక్ట్గా పదవులు రాలేదు కానీ కింగ్ మేకర్గా ఉన్నాడు. ఆయన ఎంతసేపు నేను కూడా పదవులు ఆశించకుండా అప్పుడు సమితి ప్రెసిడెంట్ మద్దిరెడ్డి రెడ్డిని అయితేనేమి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి. డైరెక్ట్గా పదవుల్లోకి వచ్చింది మాత్రం నరసింహారెడ్డి కొడుకుగా నేను రావడం జరిగింది. పాణ్యం ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలిచడం. 85 నేను 81లో గుల్లసింగారం అంటే 79లో మా ఫాదర్ వాళ్ళు చనిపోయిన తర్వాత చదువు స్టాప్ చేసి వచ్చేసి ఫ్యాక్షన్ నేపథ్యంలో గుల్లసింగారంలో ఉన్నాం. 81లో గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాను. 85లో ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచాను. సార్ 3 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా విజయం పొందారు సార్. సో అప్పుడు ఎలా ఉండేది సార్? అంటే అప్పుడు ఆ పరిస్థితులలో రాజకీయ నేపథ్యం ఎలా ఉండేది సార్? కానీ ఇంత ఘోరమైన రాజకీయాలు అప్పుడు లేవు. అప్పుడు రాజకీయాలు ఎంతసేపునైనా అసెంబ్లీలో ఒక పార్టీ ఒకరు మాట్లాడుకోవడం తప్ప బయటకు వచ్చినాక అందరూ బాగా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు. ఇట్లా ఈ కచ్చ సాధింపు చర్యలు అవన్నీ అప్పుడు లేవు. ఏదైనా కూడా న్యాయం అనుకుంటే మాత్రం ఎవరికైనా పనిచేసే అప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా పనిచేసే ఇంత కచ్చ సాధింపు చర్యలు అప్పుడు లేవు. సార్ ఇప్పుడు మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా ఆల్రెడీ చేసిన వారు పాణ్యం నియోజకవర్గం నుంచి. పాణ్యం ప్రజలకు ఇంత సేవ చేసిన మీరు మంత్రి ఎందుకు కాలేకపోయారు సార్? అది నన్ను అడిగితే మనం చెప్పలేదు, హైకమాండ్ చేయాల్సింది. అప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ టర్మ్ గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము. రెండోసారి గెలిచినప్పుడు సెకండ్ టర్మ్ కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి రిజైన్ చేసి ఆయనకి ఇచ్చేస్తాం ఎమ్మెల్యేగా. థర్డ్ సారి మళ్ళీ ఎమ్మెల్యే అయినప్పుడు అధికార పార్టీలేము, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము. 2004, 2009లో ఉన్నప్పుడు నేను ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఉన్నామనే ఉద్దేశంతో అప్పుడు ఫస్ట్ విడతలను ఇవ్వలేకపోయినారు. రెండోసారి కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినారు. 2009లో కొన్ని కారణాల వల్ల మంత్రి పదవి రాకపోయింది. లేకుంటే రాజశేఖర రెడ్డిని ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఆయనకి ఎందుకు కొన్ని కారణాల వల్ల కొన్ని ఇవ్వలేకపోయినారు. కొన్ని కారణాలు అంటే పాలిటిక్స్ అంతే కదా, అంటే ఏం లేదు. ఎప్పుడైనా ఆశించారు సార్ అంటే మంత్రి పదవి కోసం?
ప్రపోజల్ ఏమైనా పెట్టారు సార్ హైకమాండ్లో? హైకమాండ్ రాజశేఖర రెడ్డి మాకు ఒక్కటే లీడర్ రాజశేఖర రెడ్డితో మాట్లాడుతున్నాం, కానీ 2009లో వస్తుంది అనుకునే కానీ నిరాశ ఎదురైపోయింది అంతే అంతకన్నా. సార్ ఒక మనిషిని నమ్మితే ప్రాణాలు ఇచ్చే ప్రాంతం రాయలసీమ ప్రాంతం. అటువంటి ప్రాంతంలో 30 సంవత్సరాలుగా మీరు ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నారు. సో ఏ అధికార పదవిని పొందక ఇలానే ఉన్నారు, ఎందుకు సార్? దీనికి కారణం ఏంటి? అంటే మీ ఫ్యాక్షన్ నేపథ్యమే దీనికి కారణమా? అంటే అవకాశాలు లేకపోవడం, మనకు కూడా అదృష్టం లేకపోవడం అనకాలి అంతే తప్ప దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు వచ్చింది సార్ మీకు, అంటే నంద్యాల జిల్లా అధ్యక్షులుగా పార్టీ మిమ్మల్ని ఇప్పుడు గుర్తించింది. కానీ నా చేతులారా నేనే చేసుకున్నాను. రాజశేఖర రెడ్డి అన్న మాట ఏంటంటే ఈరోజు మొత్తం జిల్లాలోనే ఎదురులేని నాయకుడు నేనే. ఆయన కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి తీసుకోమని చెప్పినాడు. నేను తీసుకోకపోవడమే నా పొలిటికల్ నేను చేసిన తప్పు. ఆయన మాటని కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి తీసుకొని అంటే ఆ రాజకీయం వేరుండేది, డిఫరెంట్ టైప్లో ఉండేది. ఇంకా మనం ఆయన మాట, ఆయన ఏ ఉద్దేశంతో మనలో తీసుకున్నాడో మనం తీసుకోలేకపోవడం మనం చేసిన తప్పు అంతే. అంటే 2009లో మాట్లాడారు సార్, ఇది 2005లోనే 2006లో మాట ఇది సార్. ఇప్పటికీ మీ ఊర్లలో మీ పాత గుర్తులు, పాత జ్ఞాపకాలు ఏమైనా మిగిలి ఉన్నాయా సార్? ఇప్పుడు బనగానపల్లి డిగ్రీ కాలేజీ నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు తీసుకొచ్చినదే. ఇప్పుడు కొన్ని చిరస్థాయిగా నిలిచిపోయేట కొన్ని హై స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడు 7th క్లాస్ ఉండేదని అప్గ్రేడ్ చేయించేసాం. ఇప్పుడు మొత్తం అంతకుముందు బనగానపల్లిలో ఉన్నప్పుడు కూడా కొన్ని అన్నీ ఇప్పుడు ఈ ఇరిగేషను ఇవన్నీ కూడా SRBCకి నీళ్లు రావడము, రైతులకు పంట కాలువలు చేపించడం, అప్పుడు మనం ఉన్నప్పుడు ఆ మెమరీసే ఇప్పుడు కూడా రైతులు మనం అనుకునేది. నేను ఉన్నప్పుడే అంతా డెవలప్ చేసాం కదా SRBC అంతా కూడా. అంటే సార్ గుర్తులు అంటే ఇవన్నీ మీరు చేసిన డెవలప్మెంట్స్ అనుకోవచ్చు. అంటే ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ గురించి సార్. ఇంకా ఫ్యాక్షన్ ఏముంది, ఇంకా అవన్నీ ఇప్పుడు అవన్నీ ఫ్యాక్షన్ గుర్తులు నీకు ఇప్పుడు ఏముంటాయి? ఇప్పటికి 40 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఇంకా ఏముంటుంది సార్. మీ రాజకీయ జీవితమే దాదాపు 45 years సార్. అంటే మీరు ఏ ఏజ్లో, అంటే ఇప్పుడు కరెక్ట్ 20 yearsలోనే మీరు రాజకీయంలో ఎంటర్ అయ్యారు సార్? నేను ఫస్ట్ ఎమ్మెల్యే సర్పంచ్ కావడం, తర్వాత 25 yearsలోనే ఎమ్మెల్యే అయిపోయినాను. అంటే అప్పుడు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే. సార్ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, మీరు కరెక్ట్ సమాధానం చెప్పండి. ఫ్యాక్షన్ రాంభూపాల్ రెడ్డికి, పొలిటికల్ రాంభూపాల్ రెడ్డి గారికి తేడా ఏంటి? నాకు తెలిసినందుకు రెండింటికి ఏం తేడా ఉంటుంది? ఫ్యాక్షన్లో ఉంటే నమ్మినోని ఖచ్చితంగా కాపాడాల్సిందే. ఫ్యాక్షన్లో ఉంటే మన కోసం కష్టపడి పనిచేసేటోళ్ళను, మనకు ఓట్లేసే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడు ఒక రాంభూపాల్ రెడ్డి. ఫ్యాక్షన్లో ఉండే మనమ్మడి ఉండే వాళ్ళు ఎవరికి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి అన్ని విధాలు కాపాడాల్సిన బాధ్యత కూడా అది. రెండు ఒకటి, ఇదేనా అదేనా రెండు ఒకటి. సార్ ఇప్పుడు ఈ 45 years మీ పాలిటిక్స్ జర్నీలో చూసుకుంటే మీరు ఏం నేర్చుకున్నారు సార్ అసలు? అంటే మీరు ఏమైనా నేర్చుకున్నది అంటే ఏమైనా ఉన్నాయి సార్? ఏం నేర్చుకునేది ఏముంది? ఏం లేదు, ప్రజలకు సేవ చేయడం అదొకటి నేర్చుకున్నాము. రాజకీయాలు ఇంత తొందరగా బర్స్ట్ పట్టిపోతాయని మాత్రం అదొకటి తెలుసుకోలేకపోయినాం అంతే. అంటే సార్ అప్పట్లో నిజంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా ఒక మంచి క్యూరియాసిటీ ఉండేది, ఈరోజు ఏం మాట్లాడతారు, ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఏంటి సార్, అంటే ఎలా ఉంది సార్ ఇప్పుడు అసలు అసెంబ్లీలో? మీకు ఒకటి చెప్తాను, మీడియా ఇంత ఈ సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు రావడమే, ఇన్ని ఛానళ్ళు రావడమే చీప్ పబ్లిసిటీ కోసం అనుకో. రాజకీయ నాయకులందరూ కూడా పబ్లిసిటీ కోసం ఎగబడుతున్నారు. ఆ పబ్లిసిటీస్ ఎగబడే దాంతోనే ఇవన్నీ కూడా ఇట్లా తయారైపోతున్నారు అంతే. ఈ వాట్సాప్, ఫేస్బుక్లో ఇక్కడ రియల్గా జరిగేది ఒకటి, ఫేస్బుక్లో దానిలో వచ్చేది ఒకటి. అంటే అప్పటి రాజకీయాలే బాగున్నాయి అంటారు. అంటే అప్పుడు రాజకీయాలు నమ్మే ప్రజలు కానీ ఇంకొకటి కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక విధమైన ఆనెస్టీ ఉన్నది. ఇప్పుడు అది లేదు ఎవరికి. సార్ వారసత్వ రాజకీయాల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎందుకు అడుగుతున్నా అంటే జగన్ గారు వారసత్వ రాజకీయాలకు ఆయన స్కోప్ ఇవ్వడం లేదు, ఎందుకంటే సొంత చెల్లికి కూడా తన పార్టీలో అవకాశం ఇవ్వడం లేదు. అటువంటిది ఒకే కుటుంబానికి చెందిన మీకు ఎలా ఇచ్చారు సార్?
అంటే ఎవరు వాళ్ళు డిఫరెన్స్ ఏరియా. బనగానపల్లి రామరెడ్డిది ఇప్పుడు మీరు అట్లా చూసుకుంటే ఆదోని ఎమ్మెల్యే, మంత్రాలయం ఎమ్మెల్యే, గుత్తి ఎమ్మెల్యే, శివరామరెడ్డి, ఉరవకొండ వీళ్ళందరూ ఒకే ఫాదర్. మేమంట చిన్న పెద్దలు పిల్లలు వాళ్ళు ఒకే తండ్రి పుట్టిన వాళ్ళు కదా వాళ్ళంతా. అంటే ఎవరిని స్టార్ ఎవరు కాదన్నారు. నువ్వు ఇప్పుడు ఎవరికి ఉండే ఆ స్టార్ను దేవుడు వాళ్ళకి ఎవరికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి వస్తుంటుంది అంతే. దాంట్లో మన విధి అదేనే అని చెప్పడానికి ఏముండదు. ఎవరి ఏరియాలో ఎంత బలం ఉంటే వాళ్ళకి మాత్రమే పొజిషన్ దొరుకుతుంది. అంటే పార్టీకి కావాల్సింది గెలిచే కెపాసిటీ ఉండే లీడరు, ఇంకొకటి అన్నీ ఉండాలి కాబట్టి దానికి చూసి చేసుకుంటారు అంతే. సరే, ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారు సార్? అంటే అంతకుముందు ఎమ్మెల్యే గాంధీలకు జైలు, ఎమ్మెల్యే బిజ్జం సత్యంరెడ్డి కేసులో ముద్దాయిగా సబ్ జైల్లో ఉండిచ్చినాం కదా. 2 months ఉన్నాము. 2 months 1.5 months ఉన్నాము. సార్, యువత రాజకీయాల్లో రావాలా వద్దా? ఒకవేళ రావాలి అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి సార్? ఇప్పుడు మనం యువత రావాలని ఒకరు రావాలనేది ఎవరికైనా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ రావచ్చు. వచ్చే వాళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉంటే మంచిది. ఇదేందో పదవులు అనుభవించాలి అది ఇదని ఇంకొక కాన్సెప్ట్, వేరే కాన్సెప్ట్లు పెట్టుకొని వస్తే మాత్రం రాజకీయాలలో ఇబ్బంది అయిపోతుంది అంతే. అంటే సార్, ఇప్పుడు చాలామంది యువత చాలా స్వచ్ఛందంగానే పనిచేస్తూ ఉంటారు లీడర్స్ కింద. ఇప్పుడు అటువంటి యువత బాగుపడిన సిచ్యువేషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 10 to 15% మాత్రమే అట్లా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు యూత్ చేసే పనులు పార్టీకి తెలియడం లేదా సార్? గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలియడం లేదా? కానీ ఎంతమందికని నువ్వు సపోర్ట్ చేస్తావు చెప్పు. ఇప్పుడు యువత అందరూ ఉండేప్పుడు వాళ్ళల్లో మంచి క్వాలిటీ ఉండేటోళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అందరినీ ఎంకరేజ్ చేయలేరు కదా. వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఉండే యాటిట్యూడ్ని బట్టి ఎంకరేజ్ చేస్తారు అంతే. కెపాసిటీ అంటే ఓన్లీ మనీ మాత్రమేనా సార్? ఇప్పుడుండే రాజకీయాలు అది కూడా ఒక క్రైటీరియానే. దాంతోపాటు ప్రజలకి ఎట్లా పలుకుతాడు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. జగన్ గారు ఓడిపోయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలకు ఆదరణ బాగా పొందుతూ ఉన్నారు. ఎక్కడ సమావేశం పెట్టి ఇంతమంది వస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు సార్? కారణం ఏంటి? మనం ఏం చెప్పగలం చెప్పు. మేము ఓడిపోతాని కళ్ళల్లో కూడా ఊహించాలా? ఏం జరిగిందనేది ఎవరం చెప్పలేము. అంటే మీరు చేసిన పనులు పబ్లిసిటీ చేసుకోకపోవడం వల్లనే ఒక విధంగా మా తెలుగుదేశం వాళ్ళు చేసిన పబ్లిసిటీ ముందర మేము మంచి పనులు చేసే పబ్లిసిటీ చేయకపోవడం ఒకటి, మా దానిని పని కట్టుకొని వాళ్ళు చేసిన దానిని ప్రజలు ఎక్కువ నమ్మినారనుకుంటున్నాం అంతే. మనం ఈ ల్యాండ్ టైటిలింగ్ కానీ, ఈ మద్యం కానీ, ఇసుకది కానీ, అది కాక సూపర్ సెక్స్లు ఇస్తామని ప్రజలు బాగా మోసం చేసినారు. అది ఒక పెద్ద మైనస్. ఇప్పుడు ప్రజలకు అందరికి తెలిసిపోయింది ఇంకా ఏం ఇవ్వలేడని. ఇప్పుడు ఊళ్ళో లేకపోతే వాళ్ళే తిడుతున్నారు. మీరు చెప్పిన పని చేసుకోకపోవడం వల్లే ఓడిపోయారు సార్. మనం అంతే పబ్లిసిటీ, మనం ఇంత మంచి పని చేసి కూడా పబ్లిసిటీ చేసుకోలేకపోయినాం. అంటే మీడియా సపోర్ట్ లేదు ముందు, అన్నిటికంటే ముందు. మాకుండే ఒక సాక్షి పేపరు, సాక్షి టీవీ తప్ప ఇంకా మమ్మల్ని అంత ఎత్తుకొని పబ్లిసిటీ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. అంటే సార్, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మామూలుగా బయట టాక్, అసలు జగన్ గారు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేస్తారు అన్న యొక్క పబ్లిసిటీ అయితే బయట విన్నాం సార్. దాని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక సంవత్సరంలోనే 1,70,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముంచుతున్నాడా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు అప్పులు తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో 2,75,000 కోట్లు వేసిన డబ్బులు ప్రజలకు ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముంచుతాడా? మీరు ఒక్కటి చెప్పండి అబ్బా. 1,70,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేయకుండా ప్రజలకు ఇచ్చిన అమ్మఒడి తప్ప, తల్లికి వందనం అది కూడా అరకొరనే ఇచ్చినాడు సగం మందికి పైన. పింఛన్లో కూడా 3,50,000 మందిని పింఛన్దారులను తీసేసినారు. మీ గవర్నమెంట్లో కూడా పెన్షన్ 250 రూపాయలు మాత్రమే పెరిగింది సార్. వీళ్ళు డైరెక్ట్ ఒకటిసారి 4,000 ఇస్తా ఉన్నారు.
ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాతనే ఫస్ట్ 2000 నుంచి సంవత్సరం పెంచుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అట్లాంటప్పుడు మీరు ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి 3000 ఇచ్చేసినాడు పింఛన్. 3000లో కూడా ఈసారి వస్తే మళ్ళీ పెంచుతానని చెప్పిన ఒక సంవత్సరం తర్వాత 3000 2 సంవత్సరాల్లో 4000 చేస్తాడు. ప్రజలకు అది నచ్చలేదు అనుకుంటున్నాం అంతే. సార్ ఇప్పుడు అభివృద్ధి చేశారు అని చెప్తా ఉన్నారు, అసలు ఏం చేశారు సార్ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు ఏం చేశారు సార్? ఒక్కసారి మీరు హై స్కూళ్ళకు ఎలిమెంటరీలకు నాడు నేడు కింద స్కూల్స్ చూడండి, హాస్పిటల్స్ చూడండి, ప్రతి ఒక్క ఊళ్ళో రైతు భరోసా, సచివాలయం వ్యవస్థ, రైతులకు గోడౌన్సు, ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కడ బయటికి పోకుండా వాడు క్రాప్ ఇన్సూరెన్స్, రైతు భరోసాలో క్రాప్ ఇన్సూరెన్స్ చేసే పరిస్థితి. నీకు ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే సచివాలయంలో పోయి అప్లికేషన్ పెడితే ఇంటికాడికి తీసుకొచ్చిన పరిస్థితి సర్టిఫికెట్. మొత్తం మందులు డైరెక్ట్గా ప్రతి ఒక్క గ్రామంలో మందులు ఇచ్చిన ఈ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వీళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరికే డెలివరీ ఇచ్చినాం. బియ్యం, స్టోర్ బియ్యము వాళ్ళ ఇళ్ళ కాడ నుంచి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు ఇబ్బంది పడకూడదనేది డైరెక్ట్ డోర్ డెలివరీ వెహికల్స్ పెట్టి డోర్ డెలివరీ చేయించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కింద ఉండే జబ్బుల కంటే ఎక్కువ జబ్బులు పెంచేసి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏం చేయలేదు చెప్పండి. పిల్లలు చదువుకోవడానికి జగనన్న వసుదేవున విద్యాదేవిని ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. మధ్యాహ్న భోజన పథకంలో మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టించినవాడు, పిల్లలకు మంచి ఫుడ్, కోడిగుడ్డు, చెక్లీలు ఇవన్నీ ఇప్పించినవాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ గర్భిణీ స్త్రీలకు అందరూ కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద అవన్నీ ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చెప్పుకోలేకపోయినాం అంతే. ఇవన్నీ ఎందుకు సార్? మీరు అసలు అమరావతి రాజధాని నిర్మించలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, ఐటీఏ లేదు మన రాష్ట్రంలో. మా రైట్ అండి, మీరు కూడా అంత మంచి క్వశ్చన్ అడిగినారు. తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి 1 ఇయర్ అయిపోయింది. ఏమి చేసినారు అమరావతి ఒక్కసారి చూపించమని చెప్పండి. వాళ్ళే కదా ఇప్పుడు గెలిచింది, వాళ్ళే. నీళ్లు తోడడానికి కూడా టైం దొరకడం లేదు వాళ్ళకు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్ట్? మా ప్రాజెక్టు వదిలిపెట్టండి, మేము చేయలేదు, మమ్మల్ని ప్రజలు ఓడగొట్టినారు. రైట్, ఓకే. తెలుగుదేశం వాళ్ళు అమరావతిని రాజధాని అని చెప్తున్నారు. ఈ సంవత్సరంలో వాళ్ళు చేసింది ఏదో చెప్పమని చెప్పండి. వాళ్ళు కూడా మూడు రాజధానులు అంటున్నారు సార్. ఇప్పుడు కర్నూలు హైకోర్టు బెంచ్ చేస్తామంటున్నారు, అమరావతి రాజధాని, వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అంటున్నారు. సో ఇప్పుడు జగన్ చేసింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటే తెలుగుదేశం వాళ్ళు శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది, మేము పోస్తే కాదు. ఇప్పుడు తానా తందననే అనడానికి మీడియాలు ఉన్నాయి వాళ్ళకు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళందరూ ఉన్నాయి. ఏం చేస్తాం చెప్పు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే దానికి అర్థాలు తీశారు, చంద్రబాబును మాట్లాడితే దానికి సమాధానాలు చెప్పి ఈయన చాలా మంచిగా డెవలప్ చేస్తున్నాడని చెప్పే పరిస్థితి, హైప్ చేసే పరిస్థితిలో ఈ మీడియా ఉన్నంతసేపు ఏం చేయలేము. ఇప్పుడు అమరావతి రాజధానిలో సంవత్సరంలో వీళ్ళు చేసింది ఏదో చెప్పమని చెప్పండి. ముందు వర్షం కురిసి ఆ నీళ్లు తోలడానికి ఇప్పుడు టైం మొత్తం అన్నీ నిండిపోయినాయి. ఇంకా ఎప్పుడు దాని నీళ్ళు లోపల అన్నీ చేసి మళ్ళీ ఎప్పుడు కడతారు, ఎప్పుడు నిలబడతాయి, నీళ్ళల్లో ఎట్లా క్వాలిటీ కడతాము, అదంతా చూడాలి కదా. సంవత్సర పీరియడ్లో వాళ్ళైనా ఎలా చేస్తారు సార్? వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు 1 ఇయర్లో మేము అంటే రాజధాని నిర్మించలేము కదా అని అనొచ్చు. మీరు ఏం స్టెప్ తీసుకున్నారో చెప్పమని చెప్పండి అప్ప. ఇప్పుడు మీరు ఒకటి చెప్తానండి, ఈరోజు ప్రజలలో రాజశేఖర రెడ్డి ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయినాడు? గోర్కల్లు ఇప్పుడు పాణ్యం అంతా కూడా గోర్కల్ రిజర్వాయర్ తయారైంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక్కటే. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు సూటి ప్రశ్న ఒకటి అడుగుదాం. 94 నుంచి 2004 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు, 9 సంవత్సరాలు. ఎందుకు గోర్కల్ రిజర్వాయర్ స్టార్ట్ చేయలేకపోయినారు చెప్పమని చెప్పండి. అంతకుముందు పివి నరసింహారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి శంకుస్థాపన చేసినారు. ఒక బైపాస్ కెనాల్ ఒకటి వేయించారు, దీనిలో డైరెక్ట్గా ప్రజలు వాడుకోవడానికి. అంత ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు రాయలసీమ మీద ప్రేమ ఉంది, అంతా ఉంది, ఎందుకు టెండర్ పిలిచలేకపోయినాడు గోర్కల్ రిజర్వాయర్ను? రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు పిలిచినాడు చెప్పండి. అవి చిరస్థాయిగా నిలిచిపోయే పనులు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? సాఫ్ట్వేర్ హబ్. సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది ఆయన కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు ఇంత భారతదేశంలోనే ఒక మంచి పేరు ఉన్న నగరంగా కనబడతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారే. కానీ ఈ భారతదేశానికి టెక్నాలజీ తీసుకొచ్చినవాడు దివంగత నేత రాజీవ్ గాంధీ. ముందు రాజీవ్ గాంధీని మాట్లాడగలను. హైదరాబాద్ సిటీకి మన కేసీఆర్ మాటలు చెప్పినాను. హైటెక్ సిటీ టవర్కు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని చెప్పి. ఔటర్ రింగ్ రోడ్ అంతా కాంగ్రెస్లో వచ్చింది మొత్తం అంతా కూడా. ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లోని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు చేసినాడో చెప్పండి. అంటే ఊరికే పేపర్లు ఉన్నాయి కాబట్టి మీరు తానా అని అనుకుంటే మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసేది కాబట్టి ఏమైనా మాట్లాడచ్చు, ఇంకేం చేయలేము. సార్ 2014లో టీడీపీ హయాంలో ఐటీ ఎంతవరకు డెవలప్ అయింది సార్ మన ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడ పెట్టినారో చెప్పండి. సర్లేబా చంద్రబాబు నాయుడు 2000 నుంచి 2014 హైకోర్టు కర్నూలు ఎందుకు హైకోర్టు పెట్టలేకపోయినాడు చెప్పండి. బెంచ్ కూడా మీకు ఇంకోటి చెప్తాను, మా కర్నూలులో మేము రాజకీయ నాయకులు చేతగాని వాళ్ళం. ఇక్కడ ఉండేడని లా యూనివర్సిటీ కూడా తీసుకుపోయినారు, హెచ్ఆర్సీ కూడా తీసుకుపోతాను. ఇంకేం చేయాలి చెప్పండి. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇంకా ఉన్నాయంటారు సార్? ఇంకా ఫ్యాక్షన్ మాకు ఇప్పుడు ఎక్కడ పెద్దగా లేవు. ఇంకా ఊళ్ళో లేదని చిన్న గొడవలు తప్ప అంత పూర్తి పెద్ద తాలూకా లెవెల్ అయ్యే ఫ్యాక్షన్లు ఎక్కలే. ఎక్కడెక్కడ కొన్ని హత్యలు అయితే జరుగుతున్నాయి. కొన్ని ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ ఓవర్ యాక్షన్తోనే జరుగుతున్నాయి అంతే, అంతకంటే ఇంకేం. సార్ పాండ్యం నియోజకవర్గ ప్రజలు మీరు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నిలబడినప్పుడు ప్రజలు మీకు భయంతో ఓటేశారా లేకపోతే అభిమానంతో ఓటేశారా సార్? భయం అయితే ఎన్ని రోజులు ఓట్లు వేయించుకున్నాం, ప్రేమతో ఓట్లు వేయాల్సిందే, భయంతో ఏం చేయలేము. మిమ్మల్ని చూస్తే భయపడతారు అని ఏం లేదు, మా దగ్గర అంత ఫ్రీగా మాట్లాడతారు అందరు. సార్ పాండ్యం ప్రజలకు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి సార్ అసలు మీ నియోజకవర్గంలో? మొత్తం ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ నీళ్ళు వస్తున్నాయంటే మేము కష్టపడి చేసినదే. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఇవన్నీ కూడా జయరాజ్ పాత్ కానీ వాళ్ళు అంతకుముందు తెలుగుదేశం శాంక్షన్ అయినా మేము వచ్చిన తర్వాత ఎమ్మడి పడి మొత్తం ఆ ఫ్యాక్టరీ కంప్లీట్ అయ్యేటట్టు చేసాం. ఇప్పుడు గ్రీన్కో కంపెనీ మొత్తం ఇండియా లెవెల్లోనే టాపెస్ట్ ప్రాజెక్టుగా గోర్కల్ ఈ పిన్నాపురం దగ్గర మొత్తం సోలార్ పవరు హైడ్రో పవర్ ఇవన్నీ తీసుకొచ్చాను. వితిన్ 2 yearsలోనే కంప్లీట్ చేశాను. అంటే సార్ మీకున్న పీరియడ్ కూడా అప్పుడు 3 years పీరియడ్లోనే ఇది పూర్తి చేయడం జరిగింది సార్? అంతే మనకు 2 years కరోనాలో పోయింది, అది పెద్ద మైనస్. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తాం సార్ అని మనం వింటా ఉన్నాం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ. సో రెడ్ బుక్ రాజ్యాంగం దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ రెడ్ బుక్లో మీ పేరు ఏమైనా నోటీస్ అయి ఉందా? మనకు రెడ్ బుక్ రాజ్యాంగం మీకు ఒకటి చెప్తాను, ఏ రాజకీయ నాయకుడు అనే కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఉందని మనం ఇప్పుడు అధికారం దుర్వినియోగం చేస్తే అధికారం అయినప్పుడు ఎక్కడెక్కడైతే మనం దుర్వినియోగం చేసి అవన్నీ మన మీద రివర్స్కి రావడం మొదలు పెడతాం. ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిందంటే మంచి కోసం అధికారాన్ని వినియోగించి వేరే కార్యకర్తల మీద వేరే వాళ్ళ పార్టీ మీద మేము రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తాము, ఇంకోటి చేస్తాం, ఇంకొక రాజ్యాంగం అంటే జరిగిన జరగనప్పుడు సేమ్ రివర్స్ అయిపోయినప్పుడు పరిస్థితి ఆలోచన చేసుకోవాలి. సార్ ఇప్పుడు జగన్ గారికి 2029లో ఒకవేళ గెలిస్తే జగన్ 2.0 అంటూ ఉన్నారు. సో జగన్ 2.0 అంటే ఎలా ఉండబోతుంది సార్? దాని గురించి ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా జగన్ గారు? ఏం చేయలేదు మాకు. అంటే మనం నమ్మిన కార్యకర్తలు నాయకులు ఎవరికి మనం పోయినసారి 5 ఏళ్ళు పట్టించుకోలేదు. ఈసారి కార్యకర్తలకు నాయకులకు అందరికీ న్యాయం చేస్తామనేది ఆయన ఉద్దేశం. సార్ ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి గెలిచి
ఇప్పుడు పైన పార్టీ ఒకవేళ మీరు అనుకున్న పార్టీ రానప్పుడు వాళ్ళు పార్టీ షిఫ్ట్ అవుతూ ఉంటారు. గెలిచింది ఒక పార్టీలో అయితే వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తూ ఉంటారు కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నో కామెంట్. ఇప్పుడు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఒకడు సిన్సియర్గా ఉండాలనుకుంటాడు, ఒకడు అధికారమే పరమావధి అనుకునేటోడు అని ఎవరు ఏం చెప్పలేము. అంటే వాళ్ళ మనస్తత్వాలను బట్టిపోతారు. దాన్ని మనం కామెంట్ చేయడం కూడా బాగుండదు అండి. సార్ ఫైనల్గా ఇప్పుడు జగన్ 2.0 అంటున్నారు కదా, 2.0 వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలను చంపేస్తారా లేకపోతే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారా? ఎలా ఉండబోతుంది సార్? అసలు మంచి పరిపాలన అందిస్తాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే అధికారం దుర్వినియోగం చేశారో అటువంటి వాళ్ళకు భయం ఉంటుంది తప్ప వేరే వాళ్ళ జోలికి, సామాన్య ప్రజల జోలికి కానీ, లేకుంటే కేవలం అంటే వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు. వాళ్ళు ఎవరైతే వేరే పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు రాజకీయాల వరకు ఉంటే కూడా వాళ్ళ జోలికి ఎవరి జోలికి కూడా పోవాల్సిన అవసరం లేదు. ఓవర్ యాక్షన్ చేసి మొత్తం వాళ్ళని వీళ్ళని బెదిరించి మొత్తం వాళ్ళు ఇష్టం చలాయించిన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది తప్ప కొత్త వాళ్ళకి అందరికీ ఏమి ఉండదు. ఇప్పుడు మనం ప్రజలు మనం మేలు కోరి మనల్ని ఎన్నుకునేప్పుడు మనం ప్రజలకు మంచి చేయాల్సిందే తప్ప మనం అటే చేస్తాం ఇటే చేస్తాం అనేప్పుడు మనకెందుకు అవసరం ఏముంటుంది చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి కర్నూలులో ఉంటా ఉన్నారు సార్. కర్నూలు ఏ విధంగా డెవలప్ అయింది సార్ రాజకీయ పరంగా? బాగానే డెవలప్ అయింది కదా, బాగా ఏముంది డెవలప్ అయింది సార్. అంటే ఎటువంటి పరిస్థితి లేదు కదా సార్ మనకు. టీజీ వెంకటేష్ ఆల్కలర్స్ ఫ్యాక్టరీ పెట్టినాడు కదా సార్. ఇప్పుడు ఈ రాయలసీమ జిల్లాలో డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే నిజంగా మీరు చెప్పినట్టు రాయలసీమలో ఉన్న లీడర్స్ అందరూ చేతగానే వాళ్ళు అంటారు సార్. ఇప్పుడు రాజకీయ నాయకులకు డెవలప్మెంట్ మైండ్ సెటప్ ఉండాలి. ఖచ్చితంగా డెవలప్ కావాలనుకునేప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఏరియా డెవలప్ కావాలనుకుంటే మనకు రావాల్సింది రావాలి, ఏరియా డెవలప్ కావాలంటే రెండు ఒకటేసారి జరగవు. డెవలప్మెంట్ అనేది మామూలుగా ఒక్కో టర్మ్లో ఒక్కో విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం వచ్చిన ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేయాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళ నుంచి హరాస్మెంట్ చేస్తే ఎవడు ఇక్కడికి వచ్చి ఎవరు పరిశ్రమలు పెట్టారు సార్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 1 year దాటింది సార్. ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే గవర్నమెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, మొత్తం ఏం చెప్పాల్సిన పని ఏముంది చెప్పు. ఎవరికి ఏం చేస్తున్నారని చెప్పాలి చెప్పు. మేము వేసిన అంతకుముందు టెండర్లు పిలిచినట్టువే మళ్ళీ అవి క్యాన్సిల్ చేసి రీటెండర్లు పిలిచినారు. మేము కంప్లీట్ చేసిన దానికే ఇంకా ఇంతవరకు బిల్లులు రాలేదు. అంతకుముందు చేసిన దానిలకు ఇంకా మధ్యాహ్న వర్కులు నిలబడిపోయినాయి. దానిని వర్కులు చేయమని కూడా చెప్పేటోళ్ళు కూడా లేరు. డబ్బులు వస్తాయా రావా, చేయాలా వద్దని కూడా చెప్పే పరిస్థితులు లేరు. సార్, ఈ బాణకచర్ల ప్రాజెక్టు ఇష్యూ ఏంటి సార్? అసలు ఏముంది, ఏం లేదు, ఊరికే మాటలు. ఇప్పుడు అది దాన్ని చేయాలని చిత్తశుద్ధి వీళ్ళకి ఎవరికి లేదు. కేవలం పబ్లిసిటీ తప్ప ఎవరికి చేయాలనేది కూడా ముందు చంద్రబాబు నాయుడుకు ఉంటే పర్వాలేదు, ఆయనకు లేదు కాబట్టి ఊరికే మనకు ఆయన మీడియా వాళ్ళంతా బాగా రాసేటోళ్ళు ఉన్నారు కాబట్టి దాని పబ్లిసిటీ కోసం మా పని చేస్తాం. ఇంకా గవర్నమెంట్ ఇంకేముంది, ఇప్పుడు మన కేసులు ఏదో 4 కేసులు 8 అరెస్టులు ఉన్నట్టున్నాయి. పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు కొద్దిగా బెటరు, కొద్దిగా పర్వాలేదు. అప్పుడు ఫస్ట్ కంటే ఇప్పుడు కొద్దిగా బెటరు, కొద్దిగా చూసుకొని పోతున్నారు ఎక్కడ న్యాయం ఏం కథ అనేది. ఇప్పుడు ఫైనల్గా మన కర్నూలుకి హైకోర్టు బెంచ్ వస్తుంది సార్. అది చంద్రబాబు నాయుడు అడగాలి, వస్తుందా రాదా. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇంకా ప్రపోజల్స్ అలాంటివి అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు కదా సార్. ఇప్పుడు అదే స్టాండ్ని వీళ్ళు తీసుకొని అది ఎప్పుడు ఇంప్లిమెంట్ కావచ్చు సార్? అది వాళ్ళు చేసేవాళ్ళు అయితే లా యూనివర్సిటీ ఎందుకు తీసుకుపోతారు చెప్పబ్బా. ఇక్కడ హైకోర్టు పెట్టే లా యూనివర్సిటీ ఎందుకు తీసుకుపోరు కదా. లా యూనివర్సిటీ తీసుకోబోతున్నప్పుడు మీరెవరు దానికి అడ్డుపడలేదు సార్? మనం మాట్లాడినాం. తెలుగుదేశం నాయకులు మాట్లాడలేదు, మేము మాట్లాడడం వల్ల ఏముంది. మేము మాట్లాడిన ధర్నాలు చేసామని అయిపోయింది. ఇంకా సార్ వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు జగన్ గారు ఆల్రెడీ ప్రవేశపెట్టారు.
టీడీపీ గవర్నమెంట్ వచ్చాక దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఆఫ్ చేసేసినారు కదా సార్, బంద్ చేసినారు. దాని గురించి మీ కామెంట్. నీకు ఒకటి చెప్తేనే రైట్, ఓకే, సూపర్ 6 ఇచ్చినాడు. మహిళలకు ఉచిత బస్సు ఎక్కడ ఇచ్చినాడు చెప్పమని చెప్పండి. ఆడబిడ్డ నిధి కింద 18,000 ఇస్తాడు, ఎక్కడ ఇచ్చినాడు చెప్పమని చెప్పండి. ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు మీరు ఒకటి ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా కంటిన్యూ చేస్తూ సూపర్ 6 అమలు పరుస్తానని చెప్పడం కానీ, జగనన్న ఇచ్చే విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఆటో వాళ్ళకు వాహనమిత్ర లేదు, ఈ కురవృత్తులకి ఇలాగ డబ్బులు అవన్నీ ఎత్తిపారేసినాడు. ఎక్కడ ఉంది? ఏం లేదు. అప్పుడు మన వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత లేడీస్కి ఇచ్చినాం డబ్బులు. నేను అది కూడా లేదు, 18,000 కూడా ఇవ్వడం లేదు, ఆయన మోసం చేయడం జరిగింది. జగన్ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. అప్పుడు నేను ఆపినా కానీ మా కార్యకర్తలు మాత్రం ఆగరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరైనా కూడా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు తెలుగుదేశం ఊళ్ళల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళను బాగా రాసిపోయిన చేసినారు. ప్రతి ఒక్కడు మనసులో పెట్టుకొని ఉంటాడు. ఎవడు వీళ్ళై కచ్చే సాధింపు స్టార్ట్ చేసినారు. ఊరికే ఉన్నదాలను మొత్తం అంతా ఒక విధంగా కచ్చలు పెరిగే విధంగా రేపు నెక్స్ట్ కూడా మీరు కూడా ఇట్లా చేయండి అని నేర్పించేసినారు వాళ్ళంతా. అట్టప్పుడు అన్యాయం జరిగినోడు, దెబ్బతిన్నాడు ఎవడు కూడా ఊరుకోడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు మేము చెప్పినా కూడా మా మాట వినని పరిస్థితులు ఉంటారు. బాగా ఇబ్బంది పడి, బాగా హరాస్మెంట్ గురి అయిపోయి, పోలీసులతో ఇబ్బంది పడి అంతా పెట్టిన వాళ్ళు అప్పుడు ఆ టైం వచ్చేందుకు ఎవరు చెప్పినా నేను అట్టనికే రాజకీయ నాయకులు మేము తెలుసుకోవాల్సిందంటే మా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఏదైతే ప్రజలకు ఉపయోగపడితే అంతవరకు ఎంతో కొంత పార్టీ అధికారులను కాబట్టి నువ్వు చూపించవచ్చు కదా. ఇంకా పూర్తి 100% నేను చేస్తానని అంటే కష్టమైపోతుంది. 2029లో పాణ్యం నియోజకవర్గం నుంచి మీరు గెలిచారనుకోండి సార్, ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తామని మీరు ప్రజలకు హామీ ఇవ్వగలుగుతున్నారు సార్? మొత్తం ఇప్పుడు ఏమేమి మిగిలిపోయినా అవన్నీ చేసేస్తాం. ఇంకా చాలా వరకు మొత్తం ఉండేది. ఇప్పుడు ఓరకల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మొత్తం ఇండస్ట్రీని తీసుకొచ్చి డెవలప్ చేస్తాము. ఇంకెక్కడెక్కడ ఇప్పుడు మాకు ఒకటి ఈ నంది కొట్కూరులో ఇక్కడ మా కేతవరం దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే నంది కొట్కూరుతో పైడాల మండలము అవన్నీ కూడా ఈ మొత్తం ఈ పాములపాడు కానుంచి అట్నే గడివేమల అవన్నీ కూడా నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం. అది మాత్రం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాన్ని చేపించి ఇరిగేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తాం. ఇంకా ప్రజలకు సంబంధించిన ఇంకేమేమి ఉన్నాయి, ఈ హౌసెస్ కానీ ఇవన్నీ ఏదో ఒకటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెలపైన చేసుకొని చెప్పండి సార్, ఒక సీఎం పదవిలో ఒక జగన్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ గారు, మీ మనస్సాక్షి కలిగింది సార్, ఎవరు మంత్రి పదవికి న్యాయం చేయగలరు సార్? ముఖ్యమంత్రి పదవికి నేను వైఎస్ఆర్సీపీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను. ఎందుకు సార్? అంటే వైఎస్ఆర్సీపీ అని కాదు కానీ ఒక నిజమైన నాయకుడు ఏదంటే ప్రజల ముందర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమంటే ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలనే మనస్తత్వం కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమిటంటే మేమందరం బస్సులో కూర్చున్నప్పుడు అన్న రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్దామని అంటే చెప్పలేమని చెప్పా. దానికి 80,000 కోట్లు కావాలి, ఎక్కడ తీసుకురాలేము, వద్దు మనం చెప్పలేం, ఉన్నది రైతు భరోసా ఇస్తున్నాం అంతకంటే ఇవ్వలేము, వద్దని చెప్పేసి. అంటే ప్రజలకు చేయలేనని ఏది కూడా చెప్పకూడదనే మనస్తత్వం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్టందుకే అట్లాంటి నాయకుడు అంటే ప్రజలకు మాట చెప్తే ఏం చెప్తారో అది కరెక్ట్గా చేస్తారు కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఓట్ల కోసం సూపర్ 6 పథకాలు పెట్టి మోసం చేసేవాళ్ళు వీళ్ళు. వాళ్ళని గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి సార్. ఫ్యూచర్లో రాంభూపాల్ రెడ్డి గారు పార్టీ మారే అవకాశం ఉందా సార్? పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డి కాదని ఏ పార్టీలో కూడా వాళ్ళు. ఎందుకు సార్? అంటే జగన్ గారు అంటే ఎందుకు సార్ మీకు అంత? వాళ్ళ నాయన నుంచి నాకు ఉండే సంబంధం, వాళ్ళ నుంచి ఉండే సంబంధం కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి అమ్మడే ఉంటా. ఫైనల్ వరకు
రాజకీయాలలో అంత అవసరం అనుకుంటే తప్పకుండా తప్ప ఒక పార్టీ లేకపోనేవాళ్ళు. ఈ 2014లో మీరు అంటే ఇండిపెండెంట్గా నిలబడడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విడగొట్టడం, అప్పుడు కొద్ది పరిస్థితులలో ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. అప్పుడు కూడా గెలిచే వాళ్ళని ఎస్పీ రెడ్డిని నమ్మి మోసపోయినాను అంతే కదా. ఏం జరిగింది సార్ అప్పుడు? ఎస్పీ రెడ్డి నీ ఓట్లు నాకు వేపి నేను నీకు కూడా ఏ ఓట్లు వేపిస్తాను నేను నమ్మి నేను మోసపోయినాను. నేను ఎస్పీ రెడ్డికి ఓటు వేయమని చెప్పకుండా నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.